రానివ్వరు. ఈ స్కూలు గని బడి గని కేవలం అగ్రవర్ణాల వారికి మాత్రమే, మీకు లేదు అన్నారు. మరి ఎలా చేయాలి? 6 కోట్ల మంది ఏం చేయాలి? మరి అంబేద్కర్ గారు ఎలా చదువుకున్నారు? అంబేద్కర్ గారు ఆ స్థాయికి ఎలా వెళ్ళారు? ఆయన ఏ బడికి రానివ్వకూడదు కదా! అంటరానితనం ఈ దేశంలో ఉండింది నిజమే. ఇప్పటికీ కొన్ని చోట్ల కొంతమంది చూపిస్తున్నారు. అది హిందూ ధర్మం నేర్పింది కాదు. వర్ణాశ్రమ ధర్మాల్ని తప్పుడు కోణంలో ఆవిష్కరించే లేదా ప్రచారం చేసే మీలాంటోళ్ళు చెప్పే పక్కన పెడితే, హిందూ ధర్మంలోనే కాదు ఏ మతంలోనైనా సరే వివక్ష అనేది మనుషుల అహంకారానికి సంబంధించింది. ఇప్పుడు మీరు మాదిగల మీద వివక్ష చూపించట్లా? క్లియర్ కట్‌గా చెప్పండి. మాలలు, మాదిగలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎంత బలోపేతంగా ఉన్నాయి? ఎంత బలిష్టంగా ఉన్నాయి? ఎంత బలహీనంగా ఉన్నాయి? ఒక డిబేట్ పెట్టుకుందాం. మాట్లాడదాం దాని మీద. ఇప్పుడు ఈయన అంటున్నది ఏంటి అంటే, మాకు దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అన్నట్లుగా బ్రిటిషోడే దిక్కయ్యాడు. బ్రిటిషోడు చదివించాడు. అరే! ఇప్పుడు ఒకడు డ్రగ్స్‌కి అలవాటు చేయాలి అనుకుంటే, ముందు ఫ్రీగా ఒక పొట్లం ఇస్తాడు. ఆ తర్వాత ఇంకేదో చేస్తాడు. ఇంకేదో ప్రేమగా మాట్లాడతాడు. ఆ తర్వాత నువ్వు అడిక్ట్ అయిపోయిన తర్వాత నిన్ను కొనేవాడిగా చేస్తాడు. కొనకపోతే నువ్వు ఉండలేవు గనుక, ఆ తర్వాత నువ్వు ఆస్తులు పాస్తులు అమ్ముకునైనా సరే ఆ డ్రగ్స్‌కి బానిసవుతావు. ఇప్పుడు ఈ డ్రగ్స్ అమ్మేటోడు ఎవడైతే ఉన్నాడో వాడు చాలా మంచివాడా? ఆరంభంలో నీతో ప్రేమగా మాట్లాడాడు కనుక, నీకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు కనుక. బ్రిటిషోడు అప్పటి వాడి రాజకీయాలకి, అప్పటి వాడి మత వ్యాప్తికి కొన్ని అనుకూలతలు, ముందుగా కొన్ని విభజనలు చేశాడు హిందువుల్లో. తర్వాత వెంటనే అంటే ఏంటి? ఇక్కడ గాయం చేశాడు, ఇక్కడ వైద్యం చేశాడు అన్నట్లుగా వాడి ఒరబడి. అసలు వాడి మీద పోరాటం చేసి ఈరోజు మనం దేశాన్ని గడించుకుంటే, వాడికి వాడి భావజాలానికి ప్రోగా మాట్లాడుతున్న జడ శ్రవణ్. ఏం చదువుకున్నావయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు, హ్మ్. ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ సంస్థలు, అవునా గుళ్ళోకి వెళ్ళలేదా? రాబోయే నా చర్చి ఉందిరా నీకోసం, బా! రా నా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకో. ఇలాంటి ఇలాంటి బానిస భావజాలం ఉన్న వాళ్ళని ఏమనాలండి? అంటే వీళ్ళ భాషలో మనం రియాక్ట్ అవ్వలేం కనుక ఆగిపోతున్నాను గానీ, నిజంగా ఎంతటి దారుణమైనటువంటి మానసిక స్థితి ఇది. అవునా? రండి అని అన్నాడంట బ్రిటిషోడు. ఎందుకంటాడు అలాగా? అసలు వీళ్ళకి ఎంతమంది భారతీయుల్ని పొట్టన పెట్టేసుకున్నారు ఈ ఈ బ్రిటిషోళ్ళు అనే కామన్ సెన్స్ ఉండదా వీళ్ళకి? అంటే మతం మారిపోయిన తర్వాత మైండ్ దుబ్బేస్తదా? మైండ్ పనిచేయదా? బ్రిటిషోడంట అయ్యో రామా అన్నాడంట. ఎందుకంటాడాడు? వాడు అన్నాడు అంటే దాని వెనక వ్యూహం ఉంటది. వాడు రైల్వే ట్రాక్‌లో ఏసాడంటే దాని వెనక ఒక వ్యూహం ఉంటది. వాడు వాడి కోసమే ఆలోచించి అందులో భాగంగా మనకి కొన్ని ప్రయోజనాలు దక్కుండొచ్చు గాక. కానీ వాడి ఎజెండా మాత్రం చాలా ముఖ్యమైనది.